విజయమ్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. జగన్ కు బెయిల్ రాకపోవడంతో కుమార్తె షర్మిలతో కలిసి పాదయాత్ర చేస్తున్న విజయమ్మ తన వెంట బైబిల్ తీసుకువెళ్లడాన్ని టీడీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. మత ప్రచారానికి పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తోంది. జగన్ బెయిల్ ఆశలు నీరుగారిపోవడంతో జనంలోకి వెళ్లిన విజయమ్మకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. చంద్రబాబు పాదయాత్రకు అంచనాలకు మించి స్పందన వస్తుండటంతో పోటీ యాత్ర మొదలుపెట్టారని విమర్శిస్తున్న టీడీపీ మరో అంశాన్ని లేవనెత్తింది. జనం మధ్యకు వెళ్తున్న సమయంలో విజయమ్మ బైబిల్ను ప్రదర్శించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ప్రజాయాత్రలు చేసేటప్పుడు దానికి మత రంగు పొలవటం ఎంతవరకు కరెక్ట్ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్. మీరేంటి బైబిల్ పట్టుకుని తిరుగుతారు? అత్యంత పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మీరు కించపరుస్తున్నారు. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే కోట్లాది మంది ప్రజలు అభిమానించేటటువంటి క్రైస్తవుల్ని, సాక్షాత్తు భగవత్ రూపమైనటువంటి యేసుక్రీస్తుని మీ రాజకీయాల కోసం వాడుకుంటారా? క్రైస్తవ మతాన్ని, క్రైస్తవుల్ని మీరు అవమానించి కించపరుస్తున్నారు. అత్యంత పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని మీరు ఇన్ని అబద్ధాలు ఆడవచ్చా? టీడీపీ విమర్శలు తీవ్ర స్థాయిలో దుమారాలు లేపాయి. వివాదం పెద్దయ్యేలా కనిపించడంతో విజయమ్మే నేరుగా తెరపైకి వచ్చారు. బైబిల్ విమర్శలపై వివరణ ఇచ్చారు. తన మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దంటూ కోరారామె. తాను ఏ మతం పాటించాలన్నది తనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కన్న విజయమ్మ తన యాత్రలో మత ప్రచారం మాత్రం చేయడం లేదన్నారు. నేను బైబిల్ పట్టుకోవడం అనేది, నేను దేవుని నమ్మడం అనేది నా వ్యక్తిగతం. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది నా వ్యక్తిగతం. అది నేను ఎక్కడ నా మతాన్ని గురించి ప్రచారం చేయడం లేదు. అనిల్ మత ప్రచారం చేస్తా ఉన్నాడని చెప్పి అనిల్ ఏం చెప్తాడు? ఆయన దేవుని గొప్పతనాన్ని గురించి మాత్రమే చెప్తా ఉన్నాడు. ఆయన ఇవాంజలిస్ట్, ఆయన వృత్తి అది. కానీ మీరంతా మారండి, దీంట్లోకి రాండి, మతాలన్నీ వదిలేసి దీంట్లోకి రాండి అని ఏ రోజు చెప్పలేదు ఆయన. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్లడం వెనక తన ఉద్దేశాన్ని తెలిపారు విజయమ్మ. కష్టాల సుడిగుండంలో ఉన్న తాను నైతిక స్థైర్యం కోసమే పవిత్ర గ్రంథాన్ని తీసుకెళ్తున్నానన్నారు. చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. దీని గురించి అంత చర్చ ఎందుకు? నా భర్త చనిపోతే నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నా కొడుకు జైల్లో ఉంటే నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో నేను నిలబడటమే నాకు నా ధైర్యానికి కోసం నేను బైబిల్ పెట్టుకున్నా, కేవలం అంతే. మరో ప్రజా ప్రస్థానం ద్వారా ప్రజల్లో బలం పెంచుకోవాలని భావించిన వైఎస్ఆర్సీపీకి ఈ బైబిల్ వివాదం సంకట పరిస్థితిని సృష్టించింది.